హాయ్ ఫ్రెండ్, శాంసంగ్ 407 లీటర్స్ 2 స్టార్ మరియు డబల్ డోర్ రిఫ్రిజరేటర్ అన్బాక్సింగ్ మీకోసం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపించే రెడ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కొన్నప్పుడు టెక్నీషియన్ వచ్చి వాటిని అన్బాక్సింగ్ అంటే సీల్ తీసే వరకు ఆగాలి. ఎందుకంటే వాటిల్లో ఏదైనా డ్యామేజ్ కానీ లేదా ఓపెన్ చేసిన తర్వాత అది సక్రమంగా పనిచేయకపోయినా కానీ ఆ బాధ్యత అంతా టెక్నీషియనే తీసుకుంటారు. ఎందుకంటే వారి చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేసి ఎలా వాడుకోవాలి అన్న విధానాన్ని మనకి వివరిస్తారు. అలా కాకుండా మనం సొంతగా దాన్ని ఓపెన్ చేసి మనం చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే టెక్నీషియన్ వాటికి గ్యారంటీ ఇవ్వలేడు. ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు మనం కొన్నప్పుడు దానికి సంబంధించిన టెక్నీషియన్ వచ్చి అది ఎలా వాడాలి మనకి చెప్పేదాకా మనం దాన్ని ఓపెన్ చేయకపోవటమే మంచిది. ఏదైనా ప్రాబ్లం వస్తే మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సొంతగా ఇలాంటి వస్తువులను ఓపెన్ చేసి ట్రై చేయకూడదు. ఇక్కడ మీరు చూస్తుంది శాంసంగ్ రిఫ్రిజరేటర్ యొక్క టెక్నీషియన్ వచ్చి ఇప్పుడు రిఫ్రిజరేటర్ని మొత్తం అన్బాక్స్ సీల్ తీసి దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, వాడుక విధానము, దాంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ గురించి వివరిస్తాడు. ఇక్కడ టెక్నీషియన్ ఫ్రిడ్జ్పై ఉన్న ప్లాస్టిక్ కవర్ని తొలగిస్తున్నాడు. అది పూర్తిగా తొలగించిన తర్వాత ఫ్రిడ్జ్ని ఇప్పుడు మన వైపుకు తిప్పి, ఇదిగో చూడండి, మన వైపు తిప్పి దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. శాంసంగ్ 407 లీటర్స్ డబల్ డోర్ అలాగే డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో ఇది వస్తుంది. చూడండి, డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంది. ఫ్రిడ్జ్ ఆపరేటింగ్ అంతా మనకి ఎల్ఈడి డిజిటల్ మీదే రన్ చేయబడుతుంది. కింద బాటమ్ వరకు చూస్తారు, ఇది ఎల్ఈడి డిజిటల్. ఇక్కడ మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఉంటుంది. మొత్తం సీల్ వేసినవన్నిటికీ సీల్ రిమూవ్ చేస్తున్నాడు. మొత్తం చూడండి, ప్రతిదానికి కంపెనీ వారు సీల్ వేయటం జరిగింది. ప్రతిదీ రిస్క్ అనుకోకుండా అన్నీ కంపెనీ వారు ఏవైతే మనకి సీల్ వేసి ఇచ్చారో అన్నీ తొలగిస్తున్నాడు. ఇది పైన ఫ్రీజర్. ఇక్కడ దీంట్లో మనం ఐస్ క్రీమ్స్ కూడా పెట్టుకోవచ్చు. కింద రెండో స్టెప్ అన్నమాట. ఇది మొత్తం వాటికి వేసిన స్టిక్కర్స్ మొత్తం రిమూవ్ చేయడం జరుగుతుంది. ప్రతి అరకి స్టిక్కర్స్ కనిపించారు, గ్లాస్ దెబ్బతినకుండా, అలాగే గ్లాస్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా స్టిక్కర్స్ వేసి చూడండి, మొత్తం స్టిక్కర్స్ అన్నీ రిమూవ్ చేస్తున్నారు. దీంట్లో స్పెషల్ ఏంటంటే కరడ్ మాస్టర్ ఉంది. మనము గోరువెచ్చని పాలలో చేమరేసి, ఇక్కడ పక్కన ఆయన ముందు ఉన్న అది కరడ్ మాస్టర్, దాంట్లో మనం పాలు పోసి మనం డిజిటల్లో మనం కరడ్ మాస్టర్ ఆన్ చేస్తే మనకి పెరుగు తయారవుతుంది. ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాడు. అలాగే దీంట్లో ఐస్ క్యూబ్స్కి కూడా సపరేట్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి, కింద దాంట్లో బాక్స్ పెట్టి ఉన్నారు. అది తీసి
టాపర్లో దాన్ని సెట్ చేయడం జరుగుతుంది. ఒక నిమిషం, ఇప్పుడు ఆ సీల్ అన్నీ బ్రేక్ చేస్తున్నాడు. ఇవి ఇదిగోండి, ఈ పిన్లో నుంచి ఐస్ క్యూబ్స్, ఇప్పుడు అతను తీసేది ఐస్ క్యూబ్స్ పెట్టుకోవటానికి. ఇది చివర మనం కూరగాయలను పెట్టుకోవటానికి పెద్ద బిన్ అన్నమాట. ఇక్కడ మనం కోడిగుడ్లు నిల్వ చేసుకోవటానికి కరెక్ట్గా కోడిగుడ్లు అటు ఇటు పడకుండా ఒకటి ట్రే లాగిచ్చాడు. ఫ్రిడ్జ్ని ఎలా వాడాలి, దాని సర్టిఫికేషన్స్ ఏమిటి అనేది టెక్నీషియన్ మాటల్లో మనం ఇప్పుడు విందాం. ఇలా ఫ్రిడ్జ్లో వచ్చేసరికి దీన్ని ఫ్రీజర్, అది ఫ్రెష్ రూమ్ అంటారు మేడం. దీంట్లో నాన్ వెజ్ పెట్టుకోవచ్చు మనం. దీని వరకు సపరేట్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. ఇంకా దీన్ని కార్డ్ మ్యాష్లో అంటారు. ఇది పెరుగుకి నేను చెప్తాను దీని గురించి. దీంట్లో 1 లీటర్ పాలు దాకా పడుతుంది మేడం. ఓకేనా? లాస్ట్లో చెప్తాను. ఇందులో 1 లీటర్ పాలు లాగా వేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత పాలు పోసిన తర్వాత చీములకి వేస్తాం కదా, అది వేసిన తర్వాత ఇంకా అదే లైట్గా గోరు వచ్చి పోస్తాం కదా. పాలు పోసిన తర్వాత ఇంకా చీములకి వేస్తాం కదా, కొంచెం పెరుగు. అది పోసిన తర్వాత ఇంకా మనకి ఇక్కడ ఉంటుంది కార్డ్ అనేది. ఇది జస్ట్ నొక్కితే చాలు ఇక్కడికి వస్తుంది సర్వ్. మనం ఈ సాఫ్ట్ కానీ థిక్ కానీ పెట్టుకోవాలి. సాఫ్ట్ అంటే మనకి పెరుగు మెత్తగా కావాలంటే సాఫ్ట్లో పెట్టాలి. అప్పుడు దగ్గర 7.5 గంట టైం పడుతుంది. థిక్ అంటే గడ్డ పెరుగు. మనకు గడ్డ పెరుగు కావాలంటే దగ్గర 8.5 గంట టైం పడుతుంది. మనకి బయట పెట్టినా అంతే టైం పడుతుంది కదా అని దీంట్లో వేరియేషన్ ఏముందని అడగొచ్చు మీరు. దీంట్లో మనకి వేరియేషన్ ఏంటంటే మనకి పెరుగు తయారైన టేస్ట్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ మనకి ఎన్ని రోజులైనా సరే అలానే ఉంటుంది. మనం పెరుగు అప్పటికప్పుడు తోడుకున్న పెరుగు టేస్ట్ ఎలా ఉండితో ఒక వారం అవ్వని, నెల అవ్వని అలానే ఉంటుంది మేడం టేస్ట్ అనేది. ఓకేనా? దాంట్లో ఇది వేరియేషన్ అనేది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ డియోడ్రైజింగ్ ఫిల్టర్ అని ఉంది కదా, ఇదేంటంటే ఏమైనా బ్యాడ్ స్మెల్ వస్తే ఆటోమేటిక్గా అదే లాగేసుకుంటుంది. ఓకేనా? ఇంకా దీన్ని వెజ్ బాక్స్ అంటారు. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వరకు దీనిలో వేయచ్చు. ఇంకా ఇక్కడ ఎగ్స్ ట్రేస్ ఉంటాయి. ఎగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇవి కింద ఇక్కడేం పెట్టచ్చు, ఇక్కడేం పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడేం పెట్టచ్చు. ఓకేనా? ఇంకా వాటర్ బాటిల్స్ అవి అయితే ఇక్కడ ఈ అలారం వచ్చింది కదా మేడం. మనం 5 మినిట్స్ కంటే డోర్ ఎక్కువసేపు ఓపెన్ చేసి పెడితే ఇక్కడ అలారం వస్తుంది. అంటే మొత్తం ఎట్ ఏ టైం బ్లింక్ అవుతాయి. ఓకేనా? మనకి పెరుగు రెడీ అయిందని ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ సాఫ్ట్ లో పెట్టామనుకోండి 7.5 గంట అన్నాను కదా, పెరుగు రెడీ అయిపోయింది కానీ ఇక్కడ సర్వ్ లోకి వస్తుంది. దాని అంతటా అదే వస్తుంది. సర్వ్ లోకి వచ్చిందంటే మనకి పెరుగు రెడీ అయిందని అర్థం. ఇక్కడ థిక్ లో పెట్టినా సర్వ్ లోకి వస్తుంది. మనకి ఇంకా ఇప్పుడు మనం పెరుగు వాడట్లేదు, దాంట్లో పెరుగు అదే పాలు పోయకుండా నార్మల్ గా ఖాళీగా ఉందనుకోండి, పెరుగు ఆఫ్ చేయాలనుకుంటే ఇది 3 సెకండ్స్ ఇలా 3 గట్టిగా నొక్కి పట్టుకుంటే ఆగిపోతుంది సాఫ్ట్ అనేది. ఓకేనా? ఇది పెరుగుది. మనకి పెరుగు రావాలి అనుకుంటే ఇలా నొక్కితే వస్తుంది. ఆగిపోవాలనుకుంటే 3 సెకండ్లు నొక్కి పట్టుకోవాలి. ఓకే మేడం. ఇంకా దీన్ని ఫుల్ ప్యాక్ అంటారు. మనకి కరెంట్ పోయినా కానీ ఇది 5 గంటల దాకా పనిచేస్తుంది. అంటే మనకి ఇప్పుడు పాలని విరగకుండా పెట్టుకుంటాం కదా, దీని మీద పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని మూవ్ రైస్ మేకర్ అంటారు. మనకి ఇంతకుముందు ఏంటంటే ఇది పైన తగిలిచ్చి ఇచ్చేవాళ్ళు స్క్రూ వేసి. మనకి వస్తువులు పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని సపరేట్ గా ఇచ్చారు. ఇది మనం సపరేట్ ఇక్కడ పెట్టచ్చు, అది తీసి బయట పెట్టుకోవచ్చు. ఏమేమి పెట్టుకోవచ్చు సార్? ఇంకా దీంట్లో వాటర్ పోస్తే మనకి ఐస్ క్యూబ్స్ రెడీ అవుతాయి. ఓకేనా? వాటర్ పోస్తే ఐస్ క్యూబ్స్ రెడీ అవుతాయి.
రెడీ అయిన తర్వాత మనం ఇలా అనొచ్చు. ఇక్కడే ఉన్నప్పుడు ఇలా అంటే దీని లోపల పడిపోతాయి. దీని వరకు సెపరేట్ గా కావాలంటే తీసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే మేడం. ఇక్కడ ఐస్ క్రీమ్స్ సంథింగ్ ఏదో పెట్టుకోవచ్చు. ఇంకా ఆపరేటింగ్ విషయానికి వస్తే -23 నుంచి -15 దాకా ఫ్రీజర్. ఓకే మేడం. పైదానివి ఈ పక్క మొత్తం పైదానివి. మనకి 19 అనేది నార్మల్ టెంపరేచర్, ఏ సీజన్ అయినా వాడచ్చు. ఇది నొక్కుతా ఉంటే మనకి ఈ 3 బటన్స్ మేడం. ఓకేనా. దీని వరకు మారాలంటే ఇది నొక్కాలి. ఈ బటన్ నొక్కుతా ఉంటే టెంపరేచర్ అప్ అండ్ డౌన్ జరుగుతుంది మనకి. 19 అనేది నార్మల్ టెంపరేచర్, ఏ సీజన్ అయినా వాడచ్చు. 23, 21 అనేది హై కూలింగ్, 21 అనేది మీడియం హై. అలా పెట్టుకున్నప్పుడు ఎబో కూలింగ్ పెట్టుకోవచ్చు, ఎక్కువ కూలింగ్ పెట్టుకోవచ్చు. 23 అనేది ఎక్కువ కూలింగ్, -23 అనేది. ఇంకా 15, 17 అనేది తక్కువ కూలింగ్. మనకి ఇది చలికాలంలో వర్షాలు పడే టైంలో మనకి లేకపోతే ఏం లేవనుకోండి, అప్పుడు అలా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇంకా ఫ్రిడ్జ్ ఇటు పక్క మొత్తం ఫ్రిడ్జ్. ఇది 1, 2 అనేది హై కూలింగ్ ఫ్రిడ్జ్ లో, 3 అనేది నార్మల్, 5, 7 అనేది లో కూలింగ్. ఓకేనా. ఈ బటన్ నొక్కుతా ఉంటే ఇలా మనకి మారుతూ ఉంటుంది. ఓకేనా మేడం. ఇంకా మనకి ఫ్రీజర్ అంటే ఇప్పుడు దీంట్లో వస్తువులు ఎక్కువ ఉన్నాయి, కూరగాయలు అనేవి ప్లేస్ లేదు, ఫ్రీజర్ లో ఏం వస్తువులు లేవు. ఫ్రీజర్ ని ఫ్రిడ్జ్ లాగా మార్చుకుందాం అనుకుంటే మనం ఈ సెంటర్ బటన్ ఉంది, ఈ బటన్ ఉంది కదా ఫస్ట్, ఇది 3 seconds ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటే ఫ్రిడ్జ్ మీదకి వస్తుంది అక్కడ. ఇప్పుడు కంప్లీట్ ఫ్రిడ్జ్ అయిపోయింది మనకి. ఇది జస్ట్ నొక్కుతా ఉంటే ఈ మారుతాయి, గట్టిగా నొక్కి పట్టుకుంటే ఫ్రిడ్జ్ కిందకి వస్తుంది. అంటే 3 seconds హోల్డ్ చేస్తే మామూలు నిమిషం లోపల అయితే ఇలా నొక్కితే మారుతుంది సార్. 30 seconds లోపలైతే. అదే 30 seconds దాటలేదు అనుకోండి, నొక్కితే మారుతుంది. 30 seconds దాటితే మాత్రం మారదు. మళ్ళీ మనం 3 seconds హోల్డ్ చేస్తే బ్లింక్ అయ్యి అక్కడే ఉంటుంది. ఓకేనా. ఇది ఆఫ్. ఫ్రీజర్ కావాలంటే మళ్ళీ 3 seconds ఇలా హోల్డ్ చేసుకుంటే వస్తుంది. ఇక్కడ ఇంకోటి ఉంది, ఒకేషన్ మోడ్ అంటారు. గొడుగు చెంబర్ ఉంది కదా, ఈ ఒకేషన్ మోడ్ దేనికి పని చేస్తుంది అంటే మనం ఇప్పుడు ఊరికి వెళ్తున్నాం, ఇంట్లో 10 రోజుల దాకా పని లేదు, 10 రోజులైనా 4 రోజులైనా మనకి పని లేదు అనుకోండి, మనం అంటే ఇలా టెంపరేచర్ లో పెడితే కరెంట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. కరెంట్ అనేది మామూలుగా ఇది ఒకేషన్ మోడ్ లో పెడితే లైట్ కూలింగ్ వస్తుంది, వస్తువులకి సరిపడా కూలింగ్ వస్తుంది అంతే. ఇది 3 seconds ఎత్తి పట్టుకుంటే ఇక్కడ పైన ఈ లైట్ వెలుగుతుంది. ఓకేనా. ఇక్కడ ఆగిపోతుంది, ఈ లైట్ వెలుగుతుంది. లేదంటే ఫ్రిడ్జ్ అనేది ఒకేషన్ మోడ్ లో ఉంది. మనం ఒకేషన్ అంటే బయటికి వెళ్తాం కదా, ఊరికి టూర్కి కానీ ట్రిప్కి కానీ లేకపోతే పెళ్లికి కానీ అలా వెళ్ళినప్పుడు ఈ మోడ్ లో పెట్టుకుంటే మనకు పవర్ అనేది సేవ్ అవుతుంది. లోపల వస్తుంది అంటే లైట్ వస్తుంది లేవని ఆపుకొని వెళ్ళకుండా అది. ఓకే మేడం. మళ్ళీ అది పోవాలంటే మళ్ళీ గట్టి నొక్కి పట్టుకుంటే వస్తుంది. అసలు ఆపకూడదు సార్ ఫ్రిడ్జ్. ఒక్కసారి మనం స్టార్ట్ చేసామంటే అసలు ఆపకూడదు.